ఇక కాపు తిమ్మినేత ముద్రగడ పద్మనాభంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ మిథున్ రెడ్డి, పంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపురం ఇన్ఛార్జి దావులూరి చంద్రబాబు, అదేవిధంగా జక్కంపేట ఇన్ఛార్జి తోట నరసింహం ముద్రగడతో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ఆయన పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ అని, ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని, స్వతహాగా ఆయన పార్టీలో చేస్తారని చెప్పారు. అయితే సీఎం జగన్ కు పెద్దలకు ఎలా గౌరవించాలో తెలుసునని, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారని తెలిపారు. మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరూ కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకోవాలి. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. ఇటువంటి ఆఫర్లతో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారని ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా